followers, friends and students. Welcome to the Village Investors. ఎలా ఉన్నారేంటి? సో డియర్, ఇవాళ మనం అద్భుతమైన కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాం. దీనిని జాగ్రత్తగా నోట్స్ పెట్టుకొని నీట్గా రాసుకోండి. అండ్ ఇదేంటంటే మీ లక్ష్యని ₹1,00,00,000 చేసే స్టాక్స్ని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎర్లీగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు వాటికి ఉండే లక్షణాలు ఏంటి, ఆ లక్షణాల్లో ఉన్న స్టాక్స్ నీకు దొరికినప్పుడు నీ దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఏంటి. ₹1,00,000 ఉంటే సరిపోదు, కొన్ని లక్షణాలు కూడా ఉంటేనే ₹1,00,00,000 అవుతుంది. సో ఆ లక్షణాలు ముందు స్టాక్కి ఉండాలి, అసలు ఆ స్టాక్ ఉన్న మార్కెట్కు ఉండాలి, ఆ మార్కెట్లో ఆ సెక్టార్కు ఉండాలి, ఆ సెక్టార్లో ఆ స్టాక్ ఉండాలి. స్టాక్ ఏంటో తెలిసింది, ₹1,00,000 నువ్వు పెట్టావు, కానీ నీ దగ్గర కొన్ని లక్షణాలు లేకపోతే ఆ ₹1,00,000 స్టాకు ₹60,000 రావచ్చు, లేదా ₹1,60,000 రావచ్చు. అప్పుడుతోటి నువ్వు సర్దుకొని వెళ్ళిపోతావు. సో డియర్, హియర్ ఈజ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది మార్కెట్లో ఎవడూ చెప్పట్లే, చెప్పినా సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పట్లే. సో మీ అందరికీ మన ఊరి లాంగ్వేజ్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చా. విని నేర్చుకొని సంపాదించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓన్లీ సంపాదిస్తే సరిపోదు తమ్ముడు, సంపాదించిన దాన్ని మల్టిప్లై చేయటం చాలా ఇంపార్టెంట్. నువ్వు నిద్రపోతున్న నీ కోసం కొన్ని కంపెనీల్లో ఉన్న ఎంప్లాయీస్ నీ కోసం పడి కష్టపడి నీ రూపాయిని ₹100 చేయాలి, నీ లక్ష్యని ₹1,00,00,000 చేయాలి. దాట్ ఈజ్ ద స్టాక్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇట్స్ ఎ సిరీస్ అండి. ఒక 2-3 వీక్స్ పడుతుంది, 2-3 పార్ట్స్ వస్తుంది. క్షుణ్ణంగా జీరో నుండి బిగ్ లెవెల్ వరకు మనం ప్రతిదీ అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు నేను నేర్పిస్తా. కానీ ఓపిక ఉండాలి నేర్చుకోవడానికి. చాలా జాగ్రత్తగా ఉండడం. ఐడియా తమ్ముళ్ళు ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఉంటే సే ఎస్ అని చెప్పండి. అండ్ ఇంత వాల్యుబుల్ కంటెంట్, ₹1,00,000 ఖర్చు పెట్టిన చెప్పని కంటెంట్ని నేను మీ ముందుకు ఉచితంగా తీసుకొస్తున్నందుకు ప్లీజ్ టు ఎంకరేజ్ అవర్ టీమ్ అండ్ మీ టు గెట్ సమ్ గుడ్ ఎనర్జీ అండ్ మంచి మోటివేషన్ మీ వైపు నుంచి కూడా మాకు రావాలి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. కుదిరితే ఒక మంచి లైక్ చేయండి అండ్ hit the like button and share this link with all your friends. And one more very important point, ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చి ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో చాలా బ్యూటిఫుల్ కంటెంట్ బేసిక్స్ నుంచి నీట్గా మీకు పూసగుచ్చినట్టు మన ఊరి లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు నేను ఇన్ని వీడియోలు చెప్పాను. బేసిక్ టెర్మినాలజీ చెప్పాను, మ్యాక్రో ఎకనామిక్స్ చెప్పాను, టెక్నికల్ అనాలిసిస్ చెప్పాను, అండ్ దెన్ సెక్టార్ అనాలిసిస్ జరుగుతూ ఉంది, అండ్ ఇంట్రాడేలో టాప్ 20 పాయింట్స్ ఎలా పట్టుకోవాలో జరుగుతూ ఉంది. సో ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ మీకు ఫ్రీగా కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఒక్కసారి హాయ్ స్టాక్ మార్కెట్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తారు. లేదా 63 అయినా పర్వాలేదు. ఈ నెంబర్లో ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా హాయ్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ అని పెట్టండి. కంప్లీట్ లిస్ట్ ఉన్న వీడియోస్ మొత్తం మీకు పంపిస్తారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ రెడీ ఉన్నారా? ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ నేను మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే వన్ వెరీ బిగ్ డిస్క్లైమర్ ఈజ్, ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ని చూపిస్తాను, కొన్ని సెక్టార్ని చూపిస్తాను. దయచేసి ఇది కొనమని అమ్మమని కాదు తమ్ముళ్ళు, ఇది కేవలం మనం అర్థం చేసుకోవటానికి. ఇవన్నీ ఆల్రెడీ పెరిగిపోయిన స్టాక్స్. వీటిలో మనం పెట్టడం వల్ల మనకు బూడిద తప్ప బంగారం ఏం దొరకదు. బంగారం లాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనము ఓపికతో నేర్చుకున్నప్పుడు అది మన చేతికి వస్తుంది. అర్థమైందా తమ్ముడు? ఇక్కడ ఆల్రెడీ ఇవి పెరిగిపోయి ఉన్నాయి. వీటిలో ఏలు పెడితే మన ధనం తరిగిపోవటం తప్ప పెరిగేదేముండదు.
ఇలాంటి కొత్త కొత్త స్టాక్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎలా పట్టుకోవాలో నేను నేర్పిస్తా, వాటిని ఎలా వేటాడాలో నేను నేర్పిస్తా, వాటిని మనకి దొరికినప్పుడు ఎలా ఓపికగా ఉండాలో నేను నేర్పిస్తా. ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే తమ్ముళ్ళు నోట్స్ పెట్టి పెన్ను దగ్గర పెట్టుకొని నీట్గా రాసుకోండి. రెడీయా? లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఎస్, సంబడి ఈజ్ ఆస్కింగ్ పాపకి ఎలా ఉంది సార్? దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల షీఈస్ గుడ్. ఇంటికి వచ్చింది, నా కొంచెం తింటుంది, కొంచెం ఆడుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ గాడ్ అండ్ ఫర్ యూ పీపుల్ ఫర్ ఆస్కింగ్ దిస్. రైట్ ఫ్రెండ్స్, రండి జాగ్రత్తగా నేర్చుకుందాం. రైట్, అస్సలు దీని కథ ఏంటో చూద్దాం రండి తమ్ముళ్ళు. ఓ మన 100 బ్యాగర్ ఇన్వెస్టర్, మన గురు దైవం, మనకి కానరాని మనకెక్కడో ఉన్న మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న మన గురువు గారు ఏం చెప్తున్నారో విందామా? చదువుదామా, అర్థం చేసుకుందామా, ఆచరిద్దామా, వచ్చిన ఆస్తుల్ని అనుభవిద్దామా, నలుగురికి ఆదర్శంగా ఉందామా, కుదిరితే నలుగురికి అందిద్దామా, అందరికీ కుదిరితే ఒక చిన్న దాని ద్వారా హెల్ప్ చేద్దామా? ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కడి దొరకాలి తమ్ముడు. ఈ 100 బ్యాగర్ దొరకటం చాలామంది లక్ అంటారు. ఏమంటారు? లక్ అంటారు, లాటరీ అంటారు. చాలామంది ఇదే అంటారు, లక్ అంటారు, లాటరీ అంటారు. నేను లేజీగా ఇన్వెస్ట్ చేసిన, నాకు లక్ ఉన్నా లాటరీ తగిలిన నా స్టాకు మల్టీ బ్యాగర్ అవుతుంటారు. తమ్ముల్లో గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లక్కులు, లాటరీలు, లేజీలు కాదరా తమ్ముడు. ఇట్ ఈజ్ లీజర్గా ఉన్నప్పుడు లెర్నింగ్ చేసుకోవాలి, లెర్నింగ్ ద్వారా లివరేజ్ చేసుకోవాలి, లివరేజ్ ద్వారా మనకి మల్టిపుల్ టైమ్స్ మనీ అవుతుంది తమ్ముడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏమైనా కలలు కంటున్నామేమో, నాకు ఎప్పుడో లాటరీ తగలాలి, లక్ రావాలి, లేజీగా ఉండి నేను లక్ష్మీదేవిని ఆహ్వానిస్తానంటే లక్ష్మీదేవి లేజీ వాళ్ళ దగ్గరికి రాదురా తమ్ముడు. లక్కులో లక్ష్మి లేదు, లక్కులో లక్ష్మి లేదురా తమ్ముడు. హార్డ్ వర్క్ చేసి కష్టపడినప్పుడు కష్టం ద్వారా లక్ష్మిని ఇంటికి వస్తుంది. అర్థమైందనుకుంటా. సరే, మన గురువు గారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా నేర్చుకుందాం. ఏం చెప్తున్నారు? ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డివైస్ ఫర్ ద ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ద మన దగ్గర నుంచి, పక్కన రాసుకో, ఇంపేషెంట్. చూడగానే టెంప్ట్ అయిపోతాం, 10 రూపాయలు పెరగగానే అమ్మేస్తాం, 10 రూపాయలు పడగానే అమ్మేస్తాం. ఇంపేషెంట్ నుంచి పేషెంట్ వైపు, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పోతున్నాయి రా తమ్ముడు. ఇంపేషెంట్ నుండి పేషెంట్ వైపు డబ్బులు ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. డూ యు నో దిస్? రాసుకో. 1,00,000 కోటి రూపాయల వాళ్ళంటే నీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటి? పుట్ ఇట్ ఇన్ ద చాట్. కామెంట్లో పెట్టరా తమ్ముడు. నీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటి? అర్థమైందా? ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ నీ దగ్గర ఉండాల్సిన లక్షణం ఉందా? ఓపిక ఉందారా తమ్ముడు? ఓపిక లేకపోతే నీ జీవితం అంతా వర్రీ తప్ప వెల్త్ ఉండదు. వెల్దీ పర్సన్ అవ్వాలి అంటే నీ దగ్గర ఉండాల్సిన ద బ్యూటిఫుల్ క్వాలిటీ ఈజ్ పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్. ఓపిక. నీ ఓపికను చూసి స్టాక్ మార్కెట్కి కూడా చిరాకు దబ్బాలి, అంత ఓపిక ఉండాలి. అర్థమైందా? నౌ దిస్ ఈజ్ ద యూనివర్సల్ స్టాక్ మార్కెట్ గురువు ఇతను. దెన్ కమ్ టు అవర్ ఇండియన్ గురువు, ఇండియన్ వారెన్ బఫెట్. హే మామా, ఎవరైనా తెలుసా మీకు? 5,000 రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయలకి ఎదిగిన ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన మనలాంటి, మన ఊరి పిల్లోడి లాంటి ఇతను. అర్థమవుతుందా? ఆయనంటే అమెరికాలో ఉన్నాడు సార్, ఈయన మన ఇండియాలోనే, మన ఊర్లోనే మనతో పాటే ఉన్నాడో.
మనలాగనే వాళ్ళ కుటుంబాలు కూడా కష్టాలు పడ్డాయి, రోడ్ల మీద పడ్డాయి, ఎదిగారు. ఓ మహా శిఖరంలాగా ఎదిగారు. 5,000 రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయలకి ఎదిగారు. ఇతను ఏం చెప్తున్నాడో పేషెన్స్ ఈస్ ద కీ టు వెల్త్. యో అగైన్ హి ఈస్ సేయింగ్ ద సేమ్ స్టోరీ. రక్కన్నా డబ్బులు సంపాదించిన ఏ ఒక్కడిని అడిగినా, 100ని 1,00,000 చేసిన వాడిని అడిగినా, 100ని 10,000 చేసిన వాడిని అడిగినా, 1 రూపాయిని 100 రూపాయలు చేసిన వాడిని అడిగినా, 1,00,000ని 1,00,00,000 రూపాయలు చేసిన వాడిని అడిగినా, వాడు చెప్పే ఒకే ఒక టర్మ్ ఈజ్ వాట్? పేషెన్స్. అదే నీకు లేదు కాబట్టి నీ 1,60,000 అవగానే అమ్మేస్తాం. నీ 1,20,000 పెరగగానే అమ్మేస్తాం. 60,000 పడిందాకుంటాం, అంటే 40,000 బొక్క పెట్టుకోవడానికి రెడీగా ఉంటాం. కానీ 20,000 పెరగగానే ఇలా అమ్మేస్తాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఈ లక్షణాలు నిజంగా మన దగ్గర ఉన్నాయా? ఉంటే మనం మార్చుకోవాలి. డియర్ తమ్ముల్లో, నిజంగా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్క మనిషికి ఎన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ తగిలితే అదృష్టవంతుడు, మల్టీ బిలియనీర్ అవుతాడు? చూద్దామా? ఈయన ఒక మంచి మాట చెప్పాడు, చూడండి. ద కీ టు వెల్త్ క్రియేషన్ ఈజ్ పేషెన్స్. నెవర్ రియాక్ట్ అండ్ చేంజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ according to the daily business news. Panic selling is bad habit. అరే వాటర్ తెమ్మని చెప్పరా వాళ్ళని, అంతా నిద్రపోతుంటారు. ఏమంట? పానిక్ సెల్లింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్. ఐ లైక్డ్ ద వీడియో సార్. తమ్ముళ్ళు, మీలో ఇంకా లైక్ కొట్టని వాళ్ళు ఒకసారి సార్ లైక్ కొట్టలేదని చెప్పండి. లైక్ కొట్టండి రా తమ్ముళ్ళు. మీకోసం ఇంత బ్యూటిఫుల్ కంటెంట్ మన ఊరు లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు తీసుకొస్తున్నప్పుడు ఈ వీడియో నలుగురికి చేరాలి, 40 మందికి మనం హెల్ప్ఫుల్ అవ్వాలి. అర్థమవుతుందా? లక్షల మందిని ఇన్వెస్టర్స్ని తయారు చేయాలనే ఒకే ధ్యేయంతో పనిచేస్తుంది మీకోసం ద విలేజ్ ఇన్వెస్టర్స్. మీకు తెలుసా అది? విలేజ్ ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు ఒక మహా సంస్థలాగా ఎదగబోతుంది. అండ్ కుటుంబంలాగా రీడ్ టు రైజ్లో ఒక కుటుంబం తయారవుతుంది. మీకు తెలుసా, మేము ఆల్మోస్ట్ 1,500కి అప్రోచ్ అయ్యాం రీడ్ టు రైజ్ కమ్యూనిటీలో. ఇస్ దేర్ ఎనీ రైజర్స్? రీడ్ టు రైజ్ అనే మహా పెద్ద కుటుంబం తయారవుతుంది. 10,000 మంది ఒక్క సంవత్సరం లోపల ఒక మహా కుటుంబంలాగా తయారవుతుంది. ఆ కుటుంబంలో కోటీశ్వరులు బయటకు రాబోతున్నారు. ఐ డోంట్ నో వై యూ మిస్డ్ ఇట్, బట్ డోంట్ మిస్ ఇట్. కమ్ చూడు, మా వాళ్ళు చాలామంది ఎస్ అని చెప్తున్నారు. థ్యాంక్స్ మై డియర్ తమ్ముళ్ళు. రండి వెళ్దాం. అర్థమైందా? ఏదైనా 15 కదా. 15 అంటే ఆయన ఇప్పుడు ఇస్తే మన డిస్కౌంట్ ఇచ్చేసి 3,012 అంతే. ఇంకా ఇంకేరే పంచాయతీ లేదు. మొత్తం సింగిల్ పేమెంట్ కడితే 10కి ఇస్తానండి ఇప్పుడు అని చెప్పేసి. సరే కానిచ్చుకో అయితే 12. Look at here. If you want to pick a 100 bagger, తమ్ముళ్ళు 100 bagger అంటే తెలుసా? 1,00,000 into 100 times. కితనారా మామ? 1 crore తమ్ముడు. 1 crore. తమ్ముళ్ళు నిజంగా ఒక్క మాట చెప్పండి మై డియర్ రైజర్స్. మన మహా కుటుంబం లాగా తయారవుతుందా లేదా? నిజం చెప్పండి. ఇవాళ పొద్దున ఏం నేర్చుకున్నారు? రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. నేనైతే చాలా నేర్చుకుంటున్నా మీ దగ్గర నుంచి. మరి మీరేం నేర్చుకుంటున్నారో ఆ కమ్యూనిటీలో నాకు తెలియదు. కానీ మీరు ఏదైనా నిజంగా నేర్చుకుంటుంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక్క మాట చెప్పండి. సో దాట్ మునిగిపోతున్న మన తమ్ములని పైకి లేపుదాం. రైట్. ఈ
ఎస్బీఐ నేర్చుకుంటున్నారంట. సరే వినండి అమ్మా, ఇఫ్ యూ వాంట్ టు పిక్ 100 bagger స్టాక్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్, యూ మస్ట్ థింక్ వాట్ ఇవాళ పెట్టు రేపు అవుతాయి, ఇవాళ 100 పెట్టు రేపు 1,00,000 కొట్టు, బొక్క పెట్టు, అయిపోయిందంతే. హలో, 100 పెట్టు 1,00,000 కొట్టు కాదమ్మా, ఇక్కడ లాజిక్ ఒకటి ఉంది చూడమ్మా. ఏంటది? మోస్ట్ ట్రేడర్స్ లుక్ ఫర్ 20% మూవ్స్. అంటే తెలుసా, 100 పెట్టగానే 120 అవగానే అబ్బో అమ్మేసి ఆ 20,000 తీసుకెళ్ళి జల్సా లగ్జరీ లైఫ్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఏంటదా? మోస్ట్ ట్రేడర్స్ లుక్ ఫర్ 20%. 100 baggers నీడ్ ఏం కావాలంట చెప్పండి. థింక్ ఇన్ డెకేడ్స్, నాట్ in days. Write down that beautiful sentence. 100 baggers will come in decades. ఎప్పుడో డెకేడ్స్ లో వస్తుంది. తమ్ముళ్ళు మీరెవరైనా హర్రీ బర్రీలో ఉండి వర్రీ అవుతూ ఈ వీడియో చూడొద్దు, తర్వాత ప్రశాంతంగా కూర్చొని చూడండి. అద్భుతమైన సబ్జెక్టు మీ నరాన్ని ఎక్కించండి. వారెన్ బఫెట్లు అవ్వటం ఒకప్పుడు కష్టం, ఇప్పుడు నీ చేతిలోకి మాలాంటి వాళ్ళు అర్థమయ్యే లాంగ్వేజ్లో తీసుకొస్తున్నాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, రీడ్ టు రైజ్లో ఓ మహాసముద్రం లాంటి అద్భుతమైన ఎనాలసిస్ మీ ముందుకు మేము రీడ్ టు రైజ్ ద్వారా తీసుకొస్తున్నాం. డూ యు నో వాట్ ఈస్ దట్? ఇన్ ద రీడ్ టు రైజ్ వీఆర్ డిస్కసింగ్ మల్టీ బ్యాగర్స్ని లాంగ్ టర్మ్లో ఎలా పట్టుకోవాలో ఈ బుక్కులు చదివి క్యాన్ స్లిమ్ అనే ఓ అద్భుతమైన కాన్సెప్ట్ని డెవలప్ చేసుకున్నాం. ఏం డెవలప్ చేసుకున్నాం? క్యాన్ స్లిమ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఆ కాన్సెప్ట్ ద్వారా అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. క్యాన్ స్లిమ్ ఈ బుక్ అమెరికన్ మార్కెట్కి, అమెరికన్ స్టాక్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని మనం మన ఇండియన్ స్టాక్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేసి ఇంకా యట్ టు రిలీజ్ ద ఫైనల్ లిస్ట్ ఆన్ కమింగ్ సండే. ఈ ఫైనల్ లిస్ట్లో మనము జాగ్రత్తగా కనుక చేస్తే అద్భుతంగా తయారైపోతాం. డే బై డే ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో లైక్ ఎనీథింగ్. ఈ క్యాన్ స్లిమ్ ఈ బుక్స్ని మీకు నీట్గా తెలుగులో కూడా, ఆ బుక్లు అసలు తెలుగులో లేవు, మీకోసం మా టీం కష్టపడి తెలుగులో కూడా నీట్గా అరేంజ్ చేసి ఇస్తున్నారు. సిమిలర్లీ దీని మీద హోంవర్క్లు ఉంటాయి, తర్వాత వీటి మీద మనకి నీట్గా ప్రాక్టీస్లు కూడా ఎలా చేయాలో రూల్స్ కూడా ఉంటాయి, విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఉంటాయి. ఇది మిస్ అవుతున్నావంటే నువ్వు చాలా 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 నష్టపోతున్నావు. ఇది చాలా చిన్నది తమ్ముడు. ఇప్పుడు మేము క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్స్ అని క్యాష్కి, క్యాష్ ఫ్లోకి, ఫీడింగ్కి, ఫ్రీడమ్కి, లేబరింగ్కి, లివరేజింగ్కి, హార్డ్ వర్క్కి, స్మార్ట్ వర్క్కి, నలుగురు కింద పని చేయటానికి, నలుగురితో పని చేయించుకోవడానికి ఉన్న డిఫరెన్సెస్ గురించి చదువుతున్నాం, క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాం, దాన్ని అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన దాని నుంచి మళ్ళా డిస్కస్ చేసుకుంటున్నాం, నలుగురం షేర్ చేసుకుంటున్నాం. అదిరా మా కుటుంబం పేరే రీడ్ టు రైజ్. డోంట్ మిస్ టు బీ ఇన్ దట్ బిగ్ ఫ్యామిలీ. మిస్ అవుతున్నావేమో, నా కోరిక నువ్వు మిస్ అవ్వకూడదని. చూడరా తమ్ముడు, ఇదిగో మన యాప్లో రీడ్ టు రైజ్లో చూడు, ఈ క్యాన్ స్లిమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్యాన్ స్లిమ్లో అద్భుతమైన కంటెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఈ క్యాన్ స్లిమ్ కంపెనీస్ ఏవేవి అయితే ఉన్నాయో వాటి గురించి నీట్గా క్షుణ్ణంగా దానిలో ఉన్న ప్రతి న్యూస్ని బయటకు తీస్తున్నాం. ఒకప్పుడు దానిలో పాజిటివ్లు ఏమున్నాయి, ఇప్పుడు ఏమన్నా నెగిటివ్లు ఏమున్నాయి, ఆ గత చరిత్రలో దానిలో ఉన్న న్యూస్ ఏంటి, దాని కాన్కాల్స్ ఏంటి, దాని యాన్యువల్ రిపోర్ట్స్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, మొత్తం క్షుణ్ణంగా తవ్వి నిజంగా దానికి 100 బ్యాగర్ అయ్యే దమ్ము ఉందా లేదా బయటకు తీస్తున్నాం. అది ఇక్కడ నేను ఓపెన్గా చేస్తే నన్ను బొక్కలో పెడతారు. ఎందుకు చెప్పు? సెబీ నామ్స్ ప్రకారం నేను చెప్పకూడదు కొన్ని లిమిట్స్ దాటి. సో డియర్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ పాలిక్యాప్.
దీని యొక్క చరిత్ర అంతా, వాటి యొక్క కాన్ కాల్స్, వాటి రిజల్ట్స్, వాటికి సంబంధించిన వీడియోలు మొత్తం రికార్డింగ్లు కూడా ఉంటాయి. నువ్వు వంట చేసుకుంటూ కూడా ఈ రికార్డ్ ఆన్ చేసి వినొచ్చు. అండ్ ఈ కాన్ కాల్స్ ఎలా చదవాలో ఆల్రెడీ మేము నేర్చుకున్నాం. అవునా కదా తమ్ముళ్ళు? కాన్ కాల్స్ ఎలా చదవాలో ఇలా ఒక కంపెనీ ఏంటి, వందల కంపెనీలు ఉన్నాయి. దానిలోంచి కొన్ని బ్యూటిఫుల్ కంపెనీస్ బయటకు లాగుతున్నాం. దాని చరిత్ర అంతా చదవబోతున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి, ఒకవేళ నువ్వు లైవ్ క్లాసులు మిస్ అయ్యావనుకో, రికార్డెడ్ ఉంటాయి. ఈ రికార్డెడ్లో చూడండి ఇంత నీట్గా క్యాష్ ఫ్లో, క్యాష్ ఫ్లో, క్యాష్ ఫ్లో, ఈ బుక్ని మనం రీసెర్చ్ చేస్తున్నాం, పిండుతున్నాం. ఒక్క ఈ గురించి ఒకరోజు గంట చెప్పుకున్నాం, ఒక ఎస్ గురించి గంట చెప్పుకున్నాం, బి గురించి గంట చెప్పుకున్నాం, ఐ గురించి గంటలు చెప్పుకున్న తరిగిపోని మహా అద్భుతమైన నాలెడ్జ్. డోంట్ మిస్ టు బి ఇన్ దిస్ గ్రేట్ కమ్యూనిటీ. ఇక్కడ చూడండి, హౌ టు రీడ్ కాన్ కాల్స్ ఆఫ్ ఎనీ కంపెనీ, హౌ టు రీడ్ కాన్ కాల్స్ ఆఫ్ ఎనీ కంపెనీ, హౌ టు రీడ్ కాన్ కాల్స్ ఆఫ్ ఎనీ కంపెనీ అని 4 వీడియోలు చేస్తే కానీ కాన్ కాల్స్ని క్షుణ్ణంగా ఎలా చదవాలి, అర్థం చేసుకోవాలి, వాటిలో ఉన్న బొక్కల్ని ఎలా బయటకు తీయాలి. నెక్స్ట్ గుర్తుపెట్టుకో, ప్యానిక్ సెల్లింగ్ అన్నాడు కదా ఇందాక ఆయన మహానుభావుడు. ఈ ప్యానిక్ సెల్లింగ్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం మనిషికి. ఈక్యూ ఇంపార్టెంటా, ఐక్యూ ఇంపార్టెంటా? ఒకప్పుడు ఐక్యూ ఇంపార్టెంట్, ఇప్పుడేమో ఈక్యూ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, ఇదిగో క్యాన్స్లిమ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దాని కథ ఏంటి, దాని స్టోరీ ఏంటి, దాని మొత్తం ఉన్న పలంగా మీ అందరికి నీట్గా ఒక 10 వీడియోల్లో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐ థింక్ మీలో చాలామంది ఇది మిస్ అవుతున్నారు. తమ్ముళ్ళు, మిస్ అవ్వద్దురా. మీకోసమే నేను ఇంత తక్కువ ప్రైసెస్కి ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఇది మెయింటైన్ చేయడానికి, ఇంత కంటెంట్ పెట్టడానికి ఎంప్లాయీస్ అవసరము, ఇంత కంటెంట్ మీరు రెగ్యులర్గా చూడటానికి చాలా డేటా అవసరము, ఇంత సినిమా అంతా మీరు నీట్గా అర్థం చేసుకొని ఏమైనా డౌట్లు వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవడానికి ఒక సిస్టమ్ అవసరము. ఈ సిస్టమ్ని డెవలప్ చేయడానికి నాకు ల్యాక్స్ అవసరము. అయినా సరే ద లీస్ట్ ప్రైసెస్కి వీఆర్ గివింగ్ ఇట్ టు యూ. లైఫ్ టైమ్, అది లైఫ్ టైమ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఎస్, సంబడి ఈజ్ ఆస్కింగ్, అన్న ఈరోజు మార్కెట్ నెగిటివ్ నుండి పాజిటివ్కి వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇవాళ మార్నింగ్ క్లాస్లో చెప్పా, ఆల్రెడీ నిన్న భారీగా పడింది, ఇవాళ ఫస్ట్ కాసేపు పడుతుంది, దెన్ పెరగటానికి చాలామంది ట్రై చేస్తారు. సో అదే జరిగింది, ఏం లేదు, ఆల్రెడీ పడింది. చాలా స్టాక్స్ బార్గెనింగ్ ప్రైస్కి వచ్చినాయి, కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కున్నారు. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ ఈస్ దేర్. రైట్ ఫ్రెండ్స్, రండి ఇప్పుడు వెళ్దాం. సో మీ అందరికీ ఇదిగో ఇప్పుడే నేను వస్తున్నప్పుడు ఒక తమ్ముడితో మాట్లాడొచ్చా. ఆ తమ్ముడు అంట పాపం రాజమండ్రి దగ్గర ఏదో ఊరిలో ఉంటాడు. ఒకప్పుడు చిన్న చితక ఏదో జాబ్ చేసేవాడు, ఆ జాబ్ కూడా ఏదో పోయిందంట. ఇప్పుడు చిన్నగా ఊర్లో ఏదో చిన్న పనులు చేస్తున్నాడంట. బట్ బాగా చదువుకున్న డిగ్రీ వరకు, పనులేం లేక ఈ మేస్త్రి ఇటుక బిల్లలు అవి అంటారు కదా, ఆ పనిలోకి వెళ్తున్నాడంట. అన్నా నాకు స్టాక్ మార్కెట్ అంటే పిచ్చన్నా, కానీ నా దగ్గర నేర్చుకుందామన్న డబ్బులు కూడా లేవన్నా, మీరేమన్నా నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నేను నీట్గా నేర్చుకుంటాన్నా, ఒకరోజు కోటీశ్వరుడు అయినాక మీ దగ్గరకు వచ్చి కలుస్తానన్నా అన్నాడు. వాడు ఆశ చూసావా? కోటీశ్వరుడు అవ్వాలన్న అంత ఆశ ఉంది. తమ్ముల్లో మీలాంటి అందరి కోసం ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నా. కేవలం ఇవాళ ఒక్కరోజే ఈ ఆఫర్ పెట్టిస్తా. బాబు ఇమీడియట్గా మార్చుకోమా. ఈ ఆఫర్ ఏంటంటే నాన్న, 1499, యాక్చువల్లీ 1999 ఉంది. వద్దురా తమ్ముళ్ళు, కానీ నేను లైఫ్ టైం నీకు సర్వీస్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. 1499కి ఇస్తున్నా. అయితే అది మన యాప్లో మీరు కొనలేరు, ఎందుకంటే యాప్లో ఛార్జెస్, జిఎస్టీలు, ఎక్స్లు, వైలు అన్నీ ఉంటాయి. దీనికి ఒక మార్గం చెప్తున్నా. ఇదిగో మా వాళ్ళు కనపడుతున్న ఈ నెంబర్కి మీరు హాయ్ రీడ్ అని పెట్టండి. మా వాళ్ళు ఒక స్కానర్ పంపిస్తారా తమ్ముడు,
ఆ స్కానర్కి పే చేసుకోండి అండ్ ఇమీడియట్గా మా వాళ్ళు బ్యాక్ ఎండ్లో యాక్సెస్ ఇస్తారు. యూ విల్ గెట్ కంప్లీట్ కోర్స్ ఎట్ 1499. ఐ హోప్ యూ గాట్ ఇట్. అఫ్ కోర్స్ ఆ తమ్ముడికైతే నేను ఫ్రీగా ఇచ్చా, అందరికి ఇవ్వలేనుగా. అందరికి నేను ఎక్కడి నుంచి తేయగలను, ఎందుకంటే నేను మెయింటైన్ చేయాలి అది. అండ్ మీకు తెలుసా చాలామంది 2000 అబోవ్ కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ సర్వీస్ డియర్. సో డియర్, నువ్వు 100 రూపాయలు పే చేసినా, ఫ్రీగా ఉన్నా, లేదా 2000 పే చేసినా, కమింగ్ డేస్లో అది 2600 2500 అయినా, ఎంత పెద్ద మొత్తంలో నువ్వు మనీ పే చేసినా మీకు ద బెస్ట్ సర్వీస్ నేను ఇవ్వాలి. కాబట్టి ఐ డోంట్ వాంట్ క్విట్ ఆన్ దాట్. సో యూ డోంట్ వాంట్ టు క్విట్ ఆన్ దట్ అని నేను కూడా అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. యాప్లో 1000 రూపీస్ చూపిస్తుంది, అది ఓన్లీ 1 ఇయర్కి తమ్ముడు, ఇదేమో లైఫ్ టైంకి. హో జాగ్రత్త తమ్ముళ్ళు, ఇదేంటిది లైఫ్ టైంకి. రండి కాన్సెప్ట్లోకి వెళ్దాం. రండి అమ్మా, ఇక్కడ చూడండి. 100 బ్యాగర్స్ని 10 to 15 ఇయర్స్ రాసుకున్నారు. ఆ పాయింట్ డెకేడ్స్లో ఆలోచించాలి, నాట్ ఇన్ డేస్. ఏ 100 బ్యాగర్ మీన్స్ 1 lakh rupee బికమ్స్ వాట్ 1 crore. అది మీనింగ్ 100 బ్యాగర్ అంటే. ఫస్ట్ అర్థమైంది అది. 1 lakh షుడ్ బికమ్ వాట్ 1 crore. నెక్స్ట్, దట్ నీడ్స్ రఫ్లీ, దట్ మీన్స్ రఫ్లీ 26% CAGR for 15 years. How many years? For 15 years. ఆ మాట రాసుకుంటారా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు కొన్ని స్టాక్స్ చూపిస్తాను. 26% CAGR ఫర్ 15 years పెరగాలి. ఈ CAGR అంటే మన రైజర్స్ మీకు తెలుసు అనుకుంటా కదా, కాంపౌండ్ యాన్యువల్లీ గ్రోత్ రేట్. కాంపౌండెడ్ యాన్యువల్లీ గ్రోత్ రేట్. అవునా కదా? Am I right or not? Compound annually growth rate 15 years అంట. అది ఫస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ రండి, ఇది లక్షణాలు ఏముండాలో చెప్తున్నా. ఫస్ట్ లక్షణం జాగ్రత్తగా రాసుకోండి. ఓ 10 క్వాలిటీస్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 10 క్వాలిటీస్ ఉండాలి. క్వాలిటీ నెంబర్ 1, స్టార్ట్ విత్ బిజినెసెస్ నాట్ విత్ చార్ట్స్. ఇది టెక్నికల్గా సినిమా చెప్పేది కాదురా తమ్ముడు. టెక్నికల్లీ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? వాతావరణం అంతా బాగుంటే టెక్నికల్ చూడాలి, కానీ టెక్నికల్ చూసి వాతావరణం బాగోపోతే కాల్చుకోకూడదు. అర్థమైంది అనుకుంటా కదా. ఫస్ట్ ఒక స్టాక్ మార్కెట్కి కావాల్సింది ఏంటి? గుడ్ ఎన్విరాన్మెంట్, గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న ఎన్విరాన్మెంట్. డూ యు నో ఇండియా? हे इंडिया, ये क्या है? ఇండియా ఎట్లా ఉండాలి? అసలు ఎక్కడ ఉంటుంది? 2047కి వరల్డ్ సెకండ్ ఫస్ట్ అవ్వబోతుంది. 2047కి అంటే ఇంకొక 20 yearsలో. ఆ టైంకి నువ్వు కోటీశ్వరుడు అవుతావారా తమ్ముడు? ఆ టైంకి నువ్వు మీ కుటుంబానికి అప్పుల నుంచి సొప్పుల నుంచి మొత్తం బయటకు వచ్చి పూర్ అనే ఆ ట్యాగ్ లైన్ తీసేసి రిచ్ అనే ఆ ట్యాగ్ లైన్ ఇస్తావా లేదా తమ్ముడు? అర్థమవుతుంది అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దేర్ డియర్. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ డియర్? Shall I move? Clear? Yelena? Next. Look for companies solving the matter. Solving what? A big growing problems in India. ఇప్పుడు నాకు ఒక డౌట్, త్వరగా చెప్పండి. ఇండియాలో అసలు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి?
వాటికి సొల్యూషన్ ఎవడన్నా మొదలుపెట్టాడా? ఇండియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్ ఎవడైనా మొదలుపెట్టాడా? ఒకసారి ఆ అమ్మాయిని పిలవరా, లేదా ఈ ఫోన్ ఆ అమ్మాయికి ఇచ్చిరాపు. కంప్లీట్గా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అందరికి రిప్లైలు ఇచ్చుకోమను అండ్ స్కానర్లు పంపించుకోమని చూసుకో. ఓన్లీ స్కానర్ పేమెంట్ అయితేనే ఆ 1499 అని చెప్పరా. త్వరగా మెన్షన్ చేయండి అందరూ, ఇంతమంది ఉన్నాము. మీ క్లాస్ వింటుంటే ఫీల్ చాలా ఉంది, చాలా బాగుంది. ఫీల్ కాదు ఉండాల్సింది, ఫీడింగ్ కాదు, ఫ్రీడమ్ రావాలి తమ్ముడు. ఫ్రీడమ్ రాని ఫీలింగ్స్ ఎన్నున్నా ఫేడ్ అవుట్ అవుతాయి, తెలుసా మీకు? అది ఫేడ్ అవుట్ అంటే తెలుసు కదా, వెలసిపోతాయి. ఇండియాలో గ్రోయింగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంట. నీ తలకాయ ఏంది అది? మనం చూడాల్సింది మనీ, పార్టీలతో మనకేం పంచాయతీ? ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూతా. ఇంకా చెప్పండి సరే, మీరు ఏదో చెప్పండి, కరెక్ట్ ఏదో మనం లాగుదాం. వాట్ ఈస్ ద గ్రోయింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అండ్ హూ ఈజ్ సాల్వింగ్ దట్? ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక మల్టీ బ్యాగర్ని క్రియేట్ చేసిన ఇండియన్ స్టాక్స్ ఏమున్నాయో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సెక్టార్స్ దట్ క్రియేటెడ్ 100 బ్యాగర్స్ ఇన్ ద పాస్ట్. 100 బ్యాగర్స్ ఇన్ ద పాస్ట్. ఇన్వెస్టర్స్ లేరు సార్, ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. అది కరెక్ట్ అమ్మా, అది కరెక్ట్. సరే, జాగ్రత్తగా విందాము, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అసలు ఈ రూల్ బాగుండాలి. ఈ రూల్ పక్కన రాసుకోండి. ఏంటంటే ఆ రూలు, ఎన్విరాన్మెంట్ బాగుండాలి. అంటే మీనింగ్ తెలుసా? ఇండియన్ స్టాక్, ఇండియా యాజ్ ఏ కంట్రీ has to grow. ఇదే కదా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే. మీకు గుర్తుందా, మనము చదివిన హౌ టు లెర్నింగ్ ఆర్ హౌ టు లెర్న్ లైక్ ఎ ప్రో, ఆ స్టార్టింగ్ డేస్లో ఇండియా యొక్క గ్రోత్ స్టోరీస్ గురించి చదివాము. 2047కి ఇండియా ఎక్కడ ఉండబోతుందో చదివాము. ఎంతమంది రైజర్స్ మీకు గుర్తుంది? స్టార్టింగ్ ఫస్ట్ 2-3 వీడియోస్ అవే చేశాము. ఇండియా హ్యాస్ ఎ బ్యూటిఫుల్లీ గ్రోత్ స్టోరీ ఉంది. 2047 కల్లా ఏమవబోతుంది? వరల్డ్ ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ అవ్వబోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. విల్ యూ అగ్రీ ఫర్ దాట్? విల్ యూ అగ్రీ దాట్? ఎంతమందికి ఉందిరా తమ్ముడు, నా దేశం గొప్ప దేశం అవ్వబోతుంది. ఆ గొప్ప దేశంలో నేను గొప్పోడిగా ఉండాలి కానీ పేదోడిగా ఉండకూడదు. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్? మై కంట్రీ ఈస్ గోయింగ్ టు బికమ్ ద రిచెస్ట్ కంట్రీ. ఐ షుడ్ బికమ్ ద రిచెస్ట్. ఐ షుడ్ నాట్ బి ద పూర్. ఎంతమంది ఉన్నారు? టేక్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్. ఎస్, ఐ హ్యావ్ టు బికమ్ ద రిచ్. నా కుటుంబాన్ని కూకట వేళ్లతో సహా పేదరికం నుండి పీకి రిచ్గా మార్చాలి. దానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. దానికి నేను సిద్ధంగా ఉన్నా, కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా, నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నా. లీజర్ టైం దొరికితే లెర్నింగ్ టైంగా మార్చుకుంటా. చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని ఎలా లివరేజ్ చేసుకొని రూపాయిని 100 రూపాయలు చేయటానికి ఆలోచిస్తా. నేను నిద్రపోతున్న నా కోసం పిచ్చిగా కష్టపడే కంపెనీల డైరెక్టర్లు, కంపెనీల సీఈఓలు, కంపెనీ ఎంప్లాయీస్ అందరు కంపెనీలతోనే నేను పనిచేయించుకొని రాబోయే రోజుల్లో రాజలెక్క రాణిస్తా. కోటీశ్వరుని అవుతా, 10 కోట్లకు అధిపతిని అవుతా, మిలియనీర్ని అవుతా. అవ్వాలని ఆశ నాకుంది. అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. నువ్వు నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క స్కిల్ ఏంటో చెప్పనా? ద ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. దట్ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్. ఇట్స్ కాల్డ్ గ్లోబల్ స్కిల్. ఒక్కడ నేర్చుకో. నేను నేర్పిస్తున్నా.
నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలరా నాన్న. నీ వయస్సు ఏదైనా నాకు సంబంధంలే. నువ్వు 20లో ఉన్నావా 60లో ఉన్నావా, నన్ ఆఫ్ మై బిజినెస్. నీకు రిచ్ అవ్వాలన్నా ధ్యాస యాస ప్రయాస ఉంటే నీ లైఫ్ మారిపోద్ది. అర్థమైందారా తమ్ముళ్ళు? లర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. I am from Kuwait, sir. Read to rise. I am going to become a billionaire. పవన్ బిలియనీర్ అవ్వాలని దానికోసం ప్రయాసపడి దానికోసం మనకు ఉండాల్సిన లక్షణాలు వేరు. అర్థమైందా? రండి, లక్షణాలు డెవలప్ చేసుకోవాలి. ఇదిగో ఇండియాలో గతంలో 100 బ్యాగర్స్గా తయారైన కంపెనీలు అవెన్యూ సూపర్ మార్కెట్, అదేరా తమ్ముళ్ళు మన డీమార్ట్. ఏం ప్రాబ్లం సాల్వ్ చేసింది? ఆర్గనైజ్డ్ రిటైల్ గ్రోత్. ఈ రిలయన్స్ మామో చేలు పెట్టిండు కానీ లేకపోతే డీమార్ట్ని అసలు తలదన్నేవాడు ఎవడన్నా ఉన్నాడా? సరే, టైటాన్ జ్యువెలరీ ప్లస్ బ్రాండ్ ట్రస్ట్. పేజ్ ఇండస్ట్రీస్ రా తమ్ముడు, ఇన్నర్వేర్ బ్రాండ్ ఎక్స్పాన్షన్. జాకీ, అరే నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారన్న జాకీ అండర్వేర్ వేయకుండా నువ్వు ఉన్నావా తమ్ముడు? నువ్వు కనుక సిటీలో ఉన్నావంటే నువ్వు డెఫినెట్గా జాకీ అండర్వేర్ వేసి ఉంటావు. అవునా కదా? యామ్ ఐ రైట్ ఆర్ నాట్? జాకీ 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 అండర్వేర్స్ తయారు చేసిన కంపెనీ కన్నా మన పేజ్ ఇండస్ట్రీ. ఐచర్ మోటార్స్ ప్రీమియం బైక్స్ aspiration. Hey, can any one of you give me what is ఐచర్ మోటార్స్ means? ఏం గుర్తుకొస్తుందిరా తమ్ముడు ఐచర్ మోటార్స్ అంటే నీకు? క్యాన్ ఎనీ వన్ ఆఫ్ యూ గివ్ మీ క్విక్ 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 ఐచర్ మోటార్స్ అనగానే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటది? ఏదైనా ఉందంటే చెప్పరా తమ్ముడు? రాయల్ రాయల్ డుగు 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 డుగు. ఏంటది? రాయల్ ఎన్ఫీల్డ్. ప్రతి ఒక్క కొద్దిగా పర్సనాలిటీ ఉన్నా, కొద్దిగా చేతిలో లక్షలు లేకపోయినా 50,000 ఉన్నా అలా పెట్టి ఇలా కొన్ని డుగ్గు డుగ్గు డుగ్గు. అందులో ఈ మధ్య సాంగ్స్ కూడా వస్తున్నాయి. అర్థమైందా? చాలా సాంగ్స్ కూడా విన్నాను నేను. డుగ్గు డుగ్గు మామో, ఏదో వెనక ఒక అమ్మాయి ఎక్కుదో, అసలు అబ్బో అదొక డ్రీమ్, అదొక యాస్పిరేషన్. యామ్ ఐ రైట్? వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా ఐచర్ మోటార్స్ అని నువ్వు రోడ్ల మీద చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అవి ఇవి చూస్తుంటావు కదా. చిన్న చిన్న ఆటోల దగ్గర నుంచి పెద్ద పెద్ద వెహికల్స్, బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఏమున్నాయిరా బాబా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఐచర్ మోటార్ ట్రాక్టర్లు ఉంటాయి ఊర్లలో. మీకు తెలుసా ఇవన్నీ? దేశానికి ఉపయోగపడే గొప్ప కంపెనీల్లో ఇది కూడా ఒక కంపెనీ. దేశాన్ని ముందుకు పరిగెత్తించడం కోసం ప్రయత్నం చేస్తున్న కంపెనీ. కాబట్టే ఇదేమైంది? ఈ వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ట్రాక్టర్లు, బస్సులు, ట్రక్కులు, మినీలు, టెంపోలు, పికప్ వ్యాన్లు, ప్రోలు, ఓ మై గాడ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇందులో. ఈ అన్ని మోడల్స్ కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. రీడ్ టు రైజ్ వాళ్ళతో ఎవ్రీ మార్నింగ్ 6 గంటలకు మీరు అందరితో ఒక ప్రతిజ్ఞ చేయించండి సార్. ఇది నేను మన గ్రూప్లో రాసి పెట్టగలను, చాలా బాగుందని. మీ పిల్లలం సార్ మీరు చేయించండి, మేము వింటాము. వండర్ఫుల్ రా తమ్ముడు, పంపించు చూద్దాం. అందరికీ ఆమోదిస్తే ప్రతిజ్ఞ చేద్దాం. రండి. దే ఆర్ నాట్ చీప్ స్టాక్స్, దే ఆర్ గ్రోయింగ్ బిజినెసెస్. ఆస్క్ ఈజ్ దిస్ సెక్టార్? అదే నేను చెప్పా. ఇక్కడ చెప్పుకుంటూ ఇటు వచ్చినట్టున్నాం. ఒకటి, ఇండియాకి గ్రోత్ ఉందా లేదా చూడాలి. అమ్మో, ఒక్కోసారి కంట్రీ గ్రోత్ అయితే స్టాక్ మార్కెట్ గ్రో అవ్వదు, అది వెరీ డేంజరస్. ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న సెక్టార్ గ్రో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ సెక్టార్లో మన వాడు మార్కెట్లో తోపా కాదా చెక్ చేసుకోవాలి. మన స్టాక్ ఎవడై ఉండాలి? మార్కెట్ లీడర్ అయి ఉండాలి. అదే కదరా మామా మన క్యాన్ స్లిమ్ లీడర్.
లీడర్ లీడర్ లీడర్, నాట్ లెగాడ్. ఎక్కితే ఒక లైక్ వేసుకోరా తమ్ముడు. మేము ఇంత కష్టపడి అరిసి ఎనర్జీని చించుకొని చెప్తున్నప్పుడు ఓ చిన్న లైక్ వేస్తే ఫుల్ జోష్ వస్తుంది. వేసావా లైకు? ఇస్తే అది నీకు బ్లెస్సింగ్. ఇవ్వకపోయినా అది నాకు బ్లెస్సింగే కాదన్ను, బట్ నువ్వు ఇస్తే నీకు కూడా బ్లెస్సింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? అసలు ఆర్డర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇది ఒక చోట లిస్ట్ రాసి పెట్టుకోండి. నువ్వు ఏ కంట్రీలో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నావు ఆ కంట్రీకి గ్రోయింగ్ కల్చర్ ఉండాలి. ఆ కంట్రీలో ఉన్న స్టాక్ మార్కెట్కి గ్రోయింగ్ కల్చర్ ఉండాలి. ఆ స్టాక్ మార్కెట్లో ఆ సెక్టార్కి గ్రోయింగ్ కల్చర్ ఉండాలి. ఆ సెక్టార్లో ఆ స్టాక్కి మార్కెట్ లీడర్ అయి ఉండాలి. క్లియరా? ఉన్నారా? ఇప్పుడు నేను సినిమా ఏంటో చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏదిరా, ఒకసారి ఇటు తీసుకురా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, చాలా ఉన్నాయి, నేను వాటికి లక్షణాలు ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఈజ్ ద సెక్టార్ ఈజ్ గోయింగ్ అట్ 15% గ్రోత్ రేట్. పెనట్రేషనా ఎంత ఉంది, లోనా స్పీడ్ ఉందా? ఇట్ కెన్ డామినేట్ ఇన్ నీచే మార్కెట్స్, అంటే దానిలో అది తోపా కాదా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందారా తమ్ములో? నెక్స్ట్ వన్, ఇఫ్ యు సీ హియర్. సరే, 2-3 పాయింట్లు చెప్పి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఏమర్థమైంది ఫస్ట్ పాయింట్? మర్చిపోయినట్టున్నారు. 10 పాయింట్స్ ఉంటాయి. స్టార్ట్ విత్ బిజినెసెస్ నాట్ చార్ట్స్. గ్రోయింగ్ బిజినెసా కాదా, యాస్పిరేషనల్ బిజినెసా కాదా ఫస్ట్ చూడాలి. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్న, జాగ్రత్త చూడండి. లుక్ ఫర్ స్మాల్ బేస్ బిగ్ ఆపర్చునిటీ. మీకేం అర్థం కాదు డైరెక్ట్గా అలా చదివితే. లుక్ ఫర్ స్మాల్ బేస్ అండ్ బిగ్ ఆపర్చునిటీ అంటే మీనింగ్ తెలుసా? 100 baggers యూజువల్లీ స్టార్ట్ స్మాల్. అందుకే విజయ్ కేడియానా లేకపోతే ఒక ఆయన ఎవడో కేడియా అని ఉంటాడు, ఆయన స్మైల్ అని ఒక రూల్ పెడతాడు. స్మైల్, స్మాల్, మీడియం వీటిలలో ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు ఎక్కువ. పేరేదో ఉంది, విజయ్ కేడియా అని అనుకుంటా, డోంట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ ఎక్కడో విన్నా ఆయన గురించి, ఆయన చేసిన వీడియో విన్నా. సో 100 baggers యూజువల్లీ స్టార్ట్స్ వెరీ స్మాల్. మార్కెట్ క్యాప్ స్వీట్ స్పాట్ అన్నమాట. ఇది ఎంత ఉండాలో తెలుసా? 500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో ఉండాలి. కెన్ యూ స్పెల్ దాట్? 500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో ఉండాలి. ఏంటిది? కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్. మార్కెట్ క్యాపిటల్ అంటే తెలుసు అసలు ఇంతకీ? ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ ద మార్కెట్ క్యాపిటల్? నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ విల్ గివ్ యూ మార్కెట్ క్యాపిటల్. అతి ముఖ్యమైన రూల్ చెప్తున్నా, ఏందా రూలు? రెవెన్యూ అండర్ 1,000 crore ఉండాలి, బట్ నాట్ గ్రోయింగ్ పాస్ట్. 1,000 లోపల ఉండాలి అండ్ స్పీడ్గా పెరుగుతుండాలి. నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఈ వీడియోకి 1000 likes వస్తే అప్పుడు నెక్స్ట్ పార్ట్ చెప్తా. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్లో అస్సలు ఒరిజినల్గా కొన్ని ఇప్పుడేమో గతంలో మల్టీ బ్యాగర్ చూపిస్తా, కమింగ్ డేస్లో మల్టీ బ్యాగర్స్ ఏమవబోతున్నాయో కూడా చూపించబోతున్నాను నెక్స్ట్ దానిలో. సో కాబట్టి జాగ్రత్త. వైఎస్ఆర్ స్మాల్ కంపెనీస్ గ్రో ఫాస్టర్. అంతే కదా, బక్కగా ఉన్నోడు స్పీడ్గా పరిగెత్తకూడగలడు, కానీ నాలాగా బండగా ఉన్నోడు ఎవడైనా పరిగెత్తగలడా? వై? బికాస్ పక్కగా ఉంటే వాడికి అన్ని అడ్వాంటేజ్లే, గాలి వచ్చినా ముందుకు నెట్టేస్తుంది. అర్థమైందా? కాబట్టి స్మాల్ కంపెనీస్ గ్రో ఫాస్టర్. ఇట్స్ ఈజియర్ టు గో ఫ్రమ్ 500 crore to 5,000 crore దాన్ 50,000 crore to 5 lakh crore. ఇది చాలా స్లో, ఎందుకంటే ఇది ఆల్రెడీ బండదైపోయింది. 50,000 crore ఆల్రెడీ బండదైపోయింది. 5 లక్షల కోట్లు అవ్వడం అంత ఈజీ ఏం కాదు అది.
అదే 500 కోట్ల 5,000 కోట్లు అవటం చాలా ఈజీ. 500 కోట్ల నుంచి 50,000 కోట్లు అవటం ఇంకా డెడ్ ఈజీ. ఎగ్జాంపుల్ డిక్సాన్ టెక్నాలజీస్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న స్టాక్స్ ఇవన్నీ అవే జాతివి, ఇవన్నీ అవే జాతివి. అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ రూల్ ఎలా ఉండాలో చూడండి. మినిమంగా మనం చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్టులు: గ్రోత్ రేట్ 20% ఉండాలి 5 years, ఇది క్యాన్సిలింగ్లో ఆల్రెడీ చూసాం. ప్రాఫిట్ గ్రోత్ 25% ఉండాలి. ROCE 18% అబవ్ ఉండాలి. డెబిట్ టు ఈక్విటీ 0.5 ఉండాలి. కాంపౌండింగ్ ఫార్ములా ఏంటో చెప్పండి. హై గ్రోత్ ఉండాలి, హై ROCE ఉండాలి, లాంగ్ టైం ఉండాలి. 100 బ్యాగర్ అవుతుంది అది, 100 బ్యాగర్ అవుతుంది అది. అర్థమవుతుందా అందరికీ? ప్రమోటర్ క్వాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రమోటర్ క్వాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ కంపెనీలో ఉన్న ఓనర్ గానికి సరైన పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ లేకపోతే వాడు మనల్ని ముంచేస్తాడు, మనల్ని ముంచి రోడ్ల మీద పడేస్తాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. రైట్. సో కమింగ్ డేస్లో ఇంకా అద్భుతమైన, నేను డైరెక్ట్గా ఒక ఫార్ములా కూడా మీకు ఇస్తాను. ఫార్ములా పెడితే ఆ కంపెనీ అసలు 100 బ్యాగర్ అవుతుందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. నౌ హియర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ నేను మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో, సరే ఇది ఓకేనా, ప్రమోటర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఉండాలి. ప్రమోటర్ హోల్డింగ్ మినిమం ఎంత ఉండాలి? అబవ్ 50% ఉండాలి. నాట్ ఫ్రీక్వెంట్లీ ఫ్లెడ్జింగ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కొన్ని స్టాక్స్ ఉన్నాయి వారానికి ఒకసారి ప్లెడ్జ్ చేస్తుంటాడు. వద్దురా బాబు వాడి జోలికి పోమాకు, వాడికి మనీ అవసరమైతే తీసుకెళ్లి స్టాక్స్ని ప్లెడ్జ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్కి పెద్ద షిప్ గిఫ్ట్ ఇవ్వాలనుకో, ఉన్న స్టాక్స్ని తీసుకెళ్ళి పెట్టేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తారా? మన అనిల్ అంబానీ మామ ఆ రిలయన్స్ పవర్ అని, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అని, ఒకప్పుడు రిలయన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని పెళ్ళిగానే కొత్తల్లో అనుకుంటా, లేదా పెళ్ళి అవుతున్న కొత్తల్లోనో వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలి కదా అనేసి ఒక పెద్ద యాచ్ని గిఫ్ట్ ఇవ్వాలంటే కంపెనీలో ఉన్న ఒక 10 లక్షల షేర్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఇచ్చేసిండంట మనోడు. సో కాబట్టే మన ఆ స్టాక్స్ యాడికి పోయినాయో తెలుసు కదా. అందరికి బూడిదని మిగిలిచ్చినాయా, బంగారాన్ని మిగిలిచ్చినాయా? బూడిదా బంగారమా? బూడిద పట్టుకోవడం కోసం స్టాక్ మార్కెట్కి ఎందుకు రా భయ్యా? బంగారం కోసం స్టాక్ మార్కెట్కి రావాలి. అర్థమైంది అనుకుంటా. రండి, క్లీన్ హిస్టరీ ఉండాలి వాడికి. స్కిన్ ఇన్ ద గేమ్ అవ్వాలి. అంటే ఏంటో చెప్ప, చరిత్రని తిరగరాసే కంపెనీలు అయి ఉండాలి అవి. అండ్ గ్రేట్ బిజినెసెస్ విత్ బ్యాడ్ ప్రమోటర్స్ విల్ ఫెయిల్. డూ యు నో ద సేమ్ రిలయన్స్ ఆర్కామ్ని మన పెద్దన్న ఇవాళ రిలయన్స్ జియోగా మార్చేసిండు. తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు కదా అనేసి తమ్ముడు దగ్గర తమ్ముడు జైలుకి వెళ్ళే టైంలో తమ్ముడిని కాపాడటం కోసం డబ్బులు పెట్టి ఏరే కంపెనీ ద్వారా మనోడు కొనేసిండు. అది ఇవాళ జియోగా మారింది. మీకు అర్థమైందా? గ్రేట్ బిజినెసే ఆర్కామ్, కానీ బ్యాడ్ ప్రమోటర్ చేతిలో ఫెయిల్ అయింది. అదే గ్రేట్ బిజినెస్ గుడ్ ప్రమోటర్ చేతిలో పడితే ఎంత మల్టీ బ్యాగర్గా మారిందో అర్థమైందా? రైట్. ఒక చిన్న పాయింట్ చెప్పేసి మన హిస్టరీలోకి వెళ్దాం. ఇక్కడ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏముంది? ఇండస్ట్రీ టైల్ విండ్స్ అన్నాడు. చూడండి, ఈ కమింగ్ 10 years 20 yearsలో ఇగో ఇక్కడ ఉన్నాయంట మల్టీ బ్యాగర్స్. ఎక్కడ ఉన్నాయి? రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నాయంట, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయంట, డేటా సెంటర్స్లో ఉన్నాయంట, స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్నాయంట, ఎలక్ట్రానిక్ ఈఎంఎస్లో ఉన్నాయంట, హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్లో ఉన్నాయంట. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇంజనీరింగ్ వీటిలలోనే మల్టీ బ్యాగర్స్ ఉన్నాయంట. చూద్దాం ఏడున్నాయో, ఎత్తుకుదాం, పట్టుకుందాం. మేము ఒక మహాసైన్యంగా ఎత్తుకుతున్నాం ఇన్ రీడ్ టు రైజ్. ఆ సైన్యంలో నువ్వు కూడా ఒక పార్టిసిపెంట్ అవ్వాలి, నువ్వు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని నేను చూస్తున్నా. ఏం లేదురా తమ్ముడు, నువ్వు పెట్టే 1499 అనేది ఒక మంచి వైన్ బాటిల్, హాఫ్ బాటిల్ ఖర్చు. అది లక్కు కరెక్ట్గా తగిలిందనుకో, ఒక్క స్టాక్ నీకు మల్టీ బ్యాగర్లది దొరికిందనుకో, దెబ్బకి కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు రాజాలాగా లైఫ్ బ్రతకొచ్చు. కానీ ముందు నువ్వు అందులో మెంబర్ అయి ఉండాలి, మా కష్టంలో నీకు కూడా పాలు ఉండాలి.
ఊకే వచ్చి పైన ఎతికి పట్టుకుంటే దొరకవు అవి. ఐ హోప్ యూ గాట్ ఇట్. రెన్యూవబుల్ ఎనర్జీలోనే సోలార్ కూడా ఉంటుంది రా తమ్ముడు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక రండి, ఫైండ్ ఎర్లీ లీడర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, పక్కన రాసుకోండి. ఫైండ్ ఎర్లీ లీడర్స్. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద లాజిక్ ఈస్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనగానే ISM స్పెల్ అగైన్. ఒక్క 5 నుంచి 10 సంవత్సరాల్లో మహా అద్భుతమైన యూనివర్సిటీ డెవలప్ చేయాలని నా నరనరాన ఉన్న డ్రీమ్ రా తమ్ముడు. నేను దీనికోసం ఆల్రెడీ ఒకప్పుడు CBSE స్కూల్ కట్టిద్దామని దానికోసం గ్యాదర్ చేసి పెట్టుకున్నాం స్థలం. బట్ స్కూల్స్ వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైపోయింది. ఇండియన్ స్కూలింగ్ సిస్టమ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అ బుల్షిట్ అని యాజ్ ఏ ఎడ్యుకేటర్గా 17 సంవత్సరాలు టీచింగ్లో ఉన్న తర్వాత విరక్తి పుట్టి టీచింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఐఆమ్ గోయింగ్ టు టీచ్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఇన్ ద కమింగ్ డేస్. ఇదే లాస్ట్ ఇయర్ అని మా పిల్లలకు కూడా ఆల్రెడీ చెప్పేశా. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే 25 వాల్యుబుల్ ఇయర్స్ కిల్ చేసి కనీసం 25,000 రూపాయలు కూడా సంపాదించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 ఇంజనీర్స్ ఆర్ ఎవ్రీ 100 గ్రాడ్యుయేట్స్లో 99 మంది ఉన్నారు నా దేశంలో. సో దానివల్ల యూజ్లే. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ దిస్ బిగ్ థింగ్ కాల్డ్, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది IITians అబ్రాడ్లో వెల్ సెటిల్డ్ బిగ్ మిలియనీర్స్ లాగా తయారైన నా ఫ్రెండ్స్ నేను కలిపి ఓ పెద్ద యూనివర్సిటీని తయారు చేయాలని చూస్తున్నాం. క్యాన్ యూ ప్లీజ్ సే వాట్ ఈస్ దాట్? ISMU, ఇండియన్ స్టాక్ మార్కెట్ యూనివర్సిటీ. ఐ హోప్ యూ గాట్ ఇట్. నా పిల్లలు అందులో చదువుకోవాలి, అది నా ఆశ. మీ పిల్లలు కూడా నిజంగా అలాంటి వాటిలో చదవాలని ఆశ ఉంటే, ఇండియాలో లేదు, అమెరికాలో ఉంది, కొరియాలో ఉంది, చైనాలో ఉంది, జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది, యూరోప్లో ఉంది, ఈవెన్ అరబ్ కంట్రీస్లో ఉన్నాయి. మన పేద దేశంలో లేదురా బిడ్డా, లేదురా బిడా. మన దేశంలో ఇన్వెస్టర్స్ 4% ఉన్నారు, అమెరికాలో 67% ఉన్నారు. ఇన్వెస్టర్ ESBI వీళ్ళందరికీ బేస్ ఫౌండేషన్. వాడు బిజినెస్ చేయాలన్నా వాడు ఆశని అడి ఆశలు కాకుండా వాడికి అండగా ఉండి ధైర్యం చెప్పే ఒకే ఒక్కడు ఇన్వెస్టర్. ఐ హోప్ యు గాట్ ఇట్. అలాంటి ఇన్వెస్టర్స్ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి యూనివర్సిటీస్ రావాలి, లేవాలి. అదర్ కంట్రీస్ లర్న్ అబౌట్ స్టాక్ మార్కెట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. ఇవాళ ఒకసారి ఆ వీడియో ప్లే చేయరా. ఏది? జపాన్, కొరియాలో బుడ్డిగాళ్ళు స్టాక్ మార్కెట్ని, చార్ట్స్ని, టెక్నికల్ అనాలిసిస్ని చూస్తుంటే మనోళ్ళు బీటెక్లు అయిపోయి, MBAలు అయిపోయి 10 సంవత్సరాల కంపెనీలో జాబ్ చేసినా స్టాక్ అంటే తెలీదు, మార్కెట్ అంటే తెలీదు, టెక్నికల్ అనాలిసిస్ అంటే తెలీదు, ఏమీ తెలియదు. ఐ హోప్ యు గాట్ ఇట్. సో నా దేశానికి నేను ఒక మంచి గిఫ్ట్గా అది ఇచ్చి వెళ్ళాలని చూస్తున్నా. దానికి నాకు సపోర్ట్ మీరే. అండ్ మై బిగ్ ఫ్యామిలీ కాల్డ్ రీడ్ టు రైస్. ఆర్ యు దేర్ డియర్? రండి, క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసా, త్వరగా కంప్లీట్ చేస్తారు. రండి. ఇండియాలో 7,500 స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎవ్రీ 1000 స్టాక్స్కి చూస్తే 1000 స్టాక్స్కి చూద్దాం హిస్టరీ ఎలా ఉంది, ఇండియన్ హిస్టరీ. వై మై కంట్రీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద గ్రోయింగ్ స్టేజ్ అనటానికి ఇది, లేదా ఇంకా ఫ్యూచర్లో గ్రోత్ స్టేజ్లోకి వెళ్తుంది అనడానికి రీజన్ ఇదన్నమాట. ఇది చూడు, 10 బ్యాగర్స్ 1000 స్టాక్స్ని తీసుకుంటే 10 బ్యాగర్స్ అంటే తెలుసా తమ్ముడు? 10 బ్యాగర్స్ అంటే తెలుసా మీనింగ్? చెప్పండి ఒకసారి. 100 రూపాయలు పెడితే ఇంటూ 10 వేయాలి అంటే 1000 రూపాయలు అయ్యేవి. ఎన్ని సంవత్సరాలు? 10 to 15 years మినిమం. అది టైం పీరియడ్. అది ఇవాళ పెడితే రేపు అవుతుందని చెప్పట్లేదు. 10 బ్యాగర్స్ ఎంత ఉన్నాయంట మన దేశంలో? 27% ఉన్నాయంట. 27.7% ఉన్నాయంట. అంటే మీనింగ్ తెలుసా? 1000 స్టాక్స్లో 270 స్టాక్స్ ఏమవుతుందంట? 10 బ్యాగర్స్ అవుతాయంట. 10 బ్యాగర్స్ అవుతాయంట. 25 బ్యాగర్స్ అంటే తెలుసా? డూ యు నో వాట్ ఈస్ ద 25 బ్యాగర్స్ ఈజ్? హే మామా చెప్పు, 25 బ్యాగర్స్ అంటే ఏంది? 10 రూపాయలు పెడితే ఇంటూ 25 అంటే 2500 అవి 13.1% ఉన్నాయంటారా తమ్ముడు. అంటే ఎంతో తెలుసా?
277 కదా ఇది పర్సంటేజ్. మళ్ళీ మీరు ఆ చిన్నదాన్ని పట్టుకుంటారు. 131 స్టాక్స్ ఉన్నాయంట. 1000లో 131, 25 టైమ్స్ పెరిగినాయి అంట ఇండియాలో. 50 బ్యాగర్స్ రే బాబు, దీన్ని ఒక లిస్టు తయారు చేసి పెట్టుకో, ఇమేజ్. 50 బ్యాగర్స్ 6.7% ఉందంట. చేసి అన్ని గ్రూప్స్లో పోస్ట్ కొట్టేసాయి. 67 స్టాక్స్ ఉన్నాయంటారా తమ్ముళ్ళు. ఇంకా జాగ్రత్త గుర్తుపెట్టుకో. 75 బ్యాగర్స్ అంటాం చూడు. 75 బ్యాగర్స్ వచ్చేసి 4.5% ఉన్నాయంట. అంటే మీనింగ్ ఏంటి? 45 ఉన్నాయంట. ఇంకా అస్సలు కదా మనకు కావాల్సింది. ఏ క్యా హేరా మామా, 100 బ్యాగర్ ఎంత పర్సెంట్ ఉన్నాయో చెప్తారా మీరు? 3.2% ఉన్నాయంటారా తమ్ముడు. అంటే 32 స్టాక్స్ ఉన్నాయంట. వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు నా దేశంలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? 7,500 స్టాక్స్ ఉన్నాయి. అరే తమ్ముళ్ళు, 1000కి 32 ఉంటే 1000కి 32 ఉంటే చెప్పండి రా కన్నా స్పీడ్గా 7,000కి ఎన్ని ఉంటాయి రా తమ్ముళ్ళు? చెప్పండి త్వరగా. 32 × 7 14, 21, 2 22 ప్లస్ 500లో ఎన్ని ఉండాలి? 16 ఉండాలి. మొత్తం తిప్పి కొడితే ఎన్ని ఉండాలి? 240 240 ఏమున్నాయంట్రా? 100 బ్యాగర్స్ ఉన్నాయంట. సంబడి ఈజ్ సేయింగ్ దట్ సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ మీద కేసు కొట్టేసింది. టారిఫ్తో కలెక్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ చేయమంటుంది. ఇప్పుడు మన మార్కెట్కి ప్లస్సా మైనసా? పండగే పండగ, మామూలు పండగ కాదు అది. నిజంగా కనుక అయితే మండే నువ్వు గ్యాప్ అప్ ఒక 5 to 10% చూడొచ్చు, అది నిజమైతే. ఈ మధ్యలో మన ట్రంప్ మామ ఏదో ఒక కంపు చేయకుండా ఉంటాడా? 2 రోజులు ఉంది ఇంకా టైము. అప్పుడు అవలేగా, మండే కదా మార్కెట్ ఓపెన్ అయ్యేది. ఈ లోపల ఏదో చెప్తాడు మనోడు. ఆ మంచి బూస్టింగ్ దాన్ని ఇమీడియట్గా నలిఫై చేస్తాడు. రైట్, సరే. ఇంతమంది అరే అర్థమైంది అర్థములు 240 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. మనం ఇందాక మన పెద్దన్న ఆర్చే అన్నామే, రాకెన్ జుంజున్వాలా, 5,000 రూపాయల నుంచి 50,000 కోట్లకి ఎదగటానికి హెల్ప్ చేసిన 100 బ్యాగర్స్ ఎన్నున్నాయి? ఎనీ క్వశ్చన్? హౌ మెనీ ఆర్ దేర్? ప్లీజ్ ఆన్సర్. ఎన్నున్నాయి? టైం ఇస్తా, ఆన్సర్ చెయ్యి. క్లోజ్ చేస్తున్నా, త్వరగా టైం ఇస్తా, ఆన్సర్ చెయ్యి. రాకేష్ జుంజున్వాలా గారిని స్టాక్ మార్కెట్లో ఒక ఊపటానికి హెల్ప్ చేసిన 100 బ్యాగర్స్ ఎన్నున్నాయి? ఒక్కటి ఉంది. ఒక్క స్టాక్ చాలరా తమ్ముడు నీ తల రాతని మార్చి నిన్ను శిఖరము పైన కూర్చోబెట్టడానికి. ఒక్క స్టాక్ చాలు. దాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా వేటాడాలో, దాన్ని ఎలా వెతకాలో, దానిలో ఉన్న బొక్కల్ని ఎలా బయటకు తీయాలో, ఆ బొక్కల నుంచి మనము ఎలా లాభం పొందాలో అది నేను నీకు నేర్పిస్తా. నేర్చుకో, వాడుకో, ఇన్వెస్ట్ చేయి, మల్టిప్లై చేయి. మిలియనీర్ అండ్ బిలియనీర్గా నువ్వు కూడా అవ్వు. నేను అవుతా, నాతో పాటు నువ్వు కూడా అవ్వు. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను ఒక్కనైతే ఏముంది, ఏం బీగటానికి పోయేటప్పుడు తీసుకుపోతానేమి? మన ఆర్జే అన్న మొన్న ఈ మధ్య చనిపోయారు. ఏమన్నా తీసుకుపోయిందా? ఏం తీసుకుపోలే, ఏమీ తీసుకుపోలేం. వీ కేమ్ నాక్డ్, వీ విల్ గో నాక్డ్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? అర్థమవుతుందా? కానీ మనం ఏదో చేసి వెళ్ళిపోయిన పాద ముద్రలు ఉంటాయే. ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు చనిపోయారు, ఆయన గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. రీసెంట్లీ చార్లీ మంగర్ గారు చనిపోయారు, వారన్ బఫెట్ గారు దోస్తు గారు, ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం. దే ఆర్ ద ఇన్స్పిరేషనల్ ఇన్వెస్టర్స్ హూ influenced everyone and who has impacted the world. Even after they left the world, the footprints are there to follow forever. Are you there తమ్ముడో? నువ్వు కూడా అలా అవ్వాలి. నీ ఏ ఊరైనా పర్వాలే, నీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలే, మనకు అవసరం కావాల్సింది గుండెల నిండా ఆశ, దాన్ని నిజం చేసుకునే ఓపిక, దానికోసం కష్టపడే కసి ఉండాలి. కోరిక కాదు. కోరిక అంటే ఏంటో చెప్పనా?
సింపుల్గా మీ ఊరు లాంగ్వేజ్లో చెప్తున్నా, రోడ్డు మీద పోతున్నాం, ఓ అందమైన పోరి కనపడింది, దీన్ని అనుభవించాలి అని అనిపించింది, దాని కోరిక అంటారా. ఇంకొద్ది దూరం పోతే మర్చిపోతావు. కసి అలా ఉండదు. సాధించిందాక నరాన బ్రెయిన్లో నుంచి బాడీలోంచి బ్లడ్లోంచి బోన్స్లోకి వెళ్ళి నువ్వు బిలియనీరి అయిందాక అనుక్షణం ప్రతిక్షణం నరాన నిద్రపోతున్నా, నిద్ర లేచినా, 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా, తింటున్నా, నలుగురితో మాట్లాడుతున్నా బుర్రలో దొబ్బుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ కసి. అదే మన పెద్దన్న ఉన్నాడే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఓ మాట చెప్పేవాడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చే కాదరా కన్న కలలు నీకు నిద్ర పట్టకుండా చేసే ఉంటాయే, వాటిని కలలు అంటారు. అర్థమైందనుకుంటా. చేద్దామా మరి మల్టీ బ్యాగర్స్ని? రండి. ఇప్పుడు అయిపోయింది, ఇంతకన్నా మళ్ళీ ఎక్కువ చెప్తే మీకు బోర్ కొడుతుంది, కానీ ఇప్పుడు రండి. పేజ్ ఇండస్ట్రీస్ 1 ఎగ్జాంపుల్, 1-2 చూపించి క్లోజ్ చేస్తా. 2 minutes, లాస్ట్ 2 minutes. పేజ్ ఇండస్ట్రీస్ అంటే మనం వేసుకునే అండర్వేర్లు. ఎదిగో అసలు ముందు దీని చరిత్ర ఏందో చూద్దాం. అబౌట్ ద కార్ కంపెనీ 1995లో మొదలైంది. పేజ్ ఇండస్ట్రీస్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్క్లూజివ్ లైసెన్సెస్ ఆఫ్ జాకీ ఇంటర్నేషనల్ ఇన్కమ్. జాకీ అనే డ్రాయర్లు ఉంటాయి కదా, అండర్వేర్లు, అదనమాట. సో ఈ జాకీ అనే బ్రాండ్లు ఇండియాలో, నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, యుఏఈలో ఇది అమ్ముకుంటుంది. రైట్. మెయిన్ బ్రాండ్ వచ్చేసి జాకీ. దానికి 147 కంట్రీస్లో ఉన్నదంట. ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఎఫెక్ట్స్, ఇన్నర్వేరు, ఎథల్స్లీజర్, స్ట్రాక్స్, థర్మల్స్, టవల్స్, హ్యాండ్ కర్చీఫ్స్, క్యాప్స్, ఫేస్ మాస్క్స్, ఇలా ఏవో ఉన్నాయంట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మధ్య స్విమ్ వేర్లు, ఎక్విప్మెంట్లు, వాటర్ షాట్స్, అప్పరిల్స్, ఫుట్వేర్లు వీటిల్లో కూడా వచ్చిందంట. డిస్ట్రిబ్యూషన్సే ఇండియాలో 3,900 అవుట్లెట్స్ ఉన్నాయంట. నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది. టీమ్ ఏమో చూడండి, టీమ్ స్ట్రెంగ్త్ 761. ఎంతమంది పనిచేస్తున్నారంట? 761 మంది పనిచేస్తున్నారు కంపెనీలో. వాట్ ఈజ్ ద కంపెనీ మార్కెట్ క్యాపిటల్? 36,000 కోట్లు. మరలా చెప్పండి, 36,000 కోట్లు. సరే, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 761 మంది. అన్ని వేల కోట్ల కంపెనీని అసలు ఎలా 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 నడుపుతుంది? దట్ ఈస్ ద రీజన్. మనం ఏమనుకున్నాం, ఇందాక కొన్ని పాయింట్లు చెక్ చేసుకున్నాం. ప్రమోటర్కి కనీసం ఎంత ఉండాలి? 50% దగ్గరకు ఉండాలి. కానీ ఇది ఒకప్పుడు మల్టీ బ్యాగర్, ఇప్పుడు కాదులే, ఆల్రెడీ అయిపోయింది. మల్టీ బ్యాగర్ 100 బ్యాగర్లు 1000 బ్యాగర్లు కూడా దాటి వెళ్ళిపోయి మళ్ళా కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో అయ్యా మీకు దన్నవరా బాబో, కొనమనట్లే, కొన్నావంటే బొక్క పెద్దగా పడుద్ది. ఇది పడిపోతుంది. 50,000 నుంచి 31,000, ఇప్పుడు ఏడుంది? 32,000 దగ్గర ఉంది. ఇంకెంత పడుద్దో తెలియదు. ఒకసారి ఒకటి పట్టం మొదలుపెట్టింది అనుకో, ఎందుకు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసినోడు వాడికి కొన్ని వేల టైమ్స్ పెరిగితే వాడు ప్రాఫిట్ తీసుకుంటాడు కదా తమ్ముడు. ఈ మధ్య అండర్వేర్లు బ్రాండ్లు మారినాయి. నువ్వు వాడే బ్రాండ్ ఏముందో ఒకసారి చెప్తావా? ఎప్పుడు చూసుకోలేదా? నేనైతే ఇంకా జాకీనే వాడుతాను. ఏం చేస్తావు మరి నువ్వేం వాడుతున్నావో? బ్రాండ్లు మారినాయి అమ్మా ఈ మధ్య, కంపెనీలు కూడా చాలా మారినాయి. సో కాబట్టి కొంచెం కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుద్ది, మోట్ అనేది దానికి తగ్గిపోయింది. సో సరే, దీని చరిత్ర ఏమైందో చూద్దాం. ఇప్పుడు మనం చూడాల్సింది 1 year కాదు, 2 years కాదు. విల్ గో టు మ్యాక్సిమంగా పోదాం. 10 years వద్దులే కానీ మ్యాక్సిమంగా పోదాం. రండి, జాగ్రత్తగా చూడండి. కనీసం 15 సంవత్సరాలు కదా. ఇప్పుడు చెప్పండి, ఏడ మొదలు పెట్టాలి? 2026లో ఉన్నాం. 2026లో ఉన్నాం. ఓ 15 సంవత్సరాలు బ్యాక్ పోవాలిగా. ఏ ఇయర్లో మొదలు పెడదాం? ఇక్కడ 2008 నుంచే కనపడుతుంది. సరేరా తమ్ముడు, 2009లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసామనుకున్నాం. ఎంత ఉంది అప్పుడు? 81,800, అంటే 800 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇది చెప్పు జాగ్రత్తగా, ఏమవ్వాలి? 100 బ్యాగర్. క్యాలిక్యులేట్ చేస్తావా?
క్యాలిక్యులేట్ చేస్తావా? 100 బ్యాగ్ రావాలంటే 81,000కు పోవాలి, అంతేగా? 81,000కు పోవాలి. సరే, ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడికి రండి. 455 రూపాయలు ఉంది. ఇంటూ 100 వేయండి. ఎప్పుడిది? 2008. 2008 టు 2026 అంటే నియర్లీ 15 ఇయర్స్ ప్లస్సే ఉందిగా. ఏదో ఉంది 455. సరే, ఇక్కడ దాకా వచ్చినాక ఎవడో అమ్మేసుకుంటా అనుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి వచ్చినా పీక్స్ దగ్గరకు వచ్చినాక ఇంకా అర్థమైపోయింది వాడికి 50,000 నా టార్గెట్ అనుకున్నాడు. 50,000 దగ్గర అమ్మేద్దాం అనుకున్నాడు. వాట్ ఈస్ దిస్? 2023 టు 2008. హౌ మెనీ ఇయర్స్ ఇట్ ఈస్? 15 ఇయర్స్. 453 నుంచి ఇక్కడ ఎంత వచ్చింది? 53,000కు వచ్చింది. ఒక్క నిమిషం, ఏడో మంచి లాజిక్ మిస్ అవుతున్నాం తమ్ముడో. ఏంటి ఆ లాజిక్? ఎవరన్నా చెప్తారా? మధ్యలో ఇది స్ప్లిట్ అయి ఉంటే, బోనస్లు ఇచ్చుంటే, ఇచ్చాడో లేదో ఎక్కడ చూడాలి? ఇదిగో మన మామ మనీ కంట్రోల్లోకి పోదాం. మనీ కంట్రోల్లోకి పోదాం రండి. హే, ఫుల్ వెరీ బేరిష్ అంటే బొక్క చాలా పెద్దగా పడుద్ది అంటున్నారు. నేను చూపించాను కదా, కొనమాకండ్రో, మీకు దండం పెడుతున్నా. అసలు హాల్ టైం లో ఎంత? 240 రూపీస్. హాల్ టైం హై ఎంత? 54,000 రూపాయలు. 240 ఇంటూ 100 వేస్తే ఎంతరా? ఒకసారి వేయండి. 240 దగ్గర ఐపీఓ టైంలో నీకు వచ్చింది. 1,00,000 రూపాయలు పెట్టినావు. 240 ఎన్ని?
రైట్, ఈజ్ ఇట్ ఆడిబుల్? క్లోజ్ చేస్తున్నా, త్వరగా త్వరగా త్వరగా. ఈజ్ ఇట్ క్లియర్? సరే, లాస్ట్ 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. లాస్ట్ 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరలా చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. సో ఈ స్టాక్కి స్ప్లిట్లు ఏమన్నా ఉన్నాయా, బోనస్లు ఏమన్నా వచ్చినాయా, డివిడెండ్లు ఏమన్నా వచ్చినాయా, ముందు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, డివిడెండ్స్ అంటే నీ స్టాక్స్ నీ దగ్గరే ఉంటే మళ్ళీ నీకు ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఇదిగో ఇంత డివిడెండ్లు ఇచ్చిండు, బోనస్లు అయితే ఏమి ఇవ్వలే, స్ప్లిట్లు అయితే ఏమీ చేయలే, రైట్స్ అయితే ఏమీ రాలే. సో పాయింట్ ఈజ్ ఇట్ బికేమ్ ఫ్రమ్ 240 to 240 నుంచి 554,000 అయింది. ఎన్నిసార్లు పెరిగినట్టో చెప్తారా? 240 into 100 వేస్తే 24,000. ఇప్పుడు 240 into 200 వేస్తే ఎంత అవుతుందో తమ్ముళ్ళు? 48,000. ఇప్పుడు ఇది ఎంత, ఎన్నిసార్లు పెరిగినట్టు? 240 into 200. సరే, 200x అయినట్టేగా, ఇంకెందుకు స్టోరీ, 200 బ్యాగర్ అయినట్టే కదా ఇది. ఎక్కిందా? 200 బ్యాగర్ అయినట్టే అది. ఒక్కడ తగిలితే చాలరా తమ్ముడు, ఏమో జీవితం మొత్తం కుటుంబాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు తయారవుతాయి, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మన పెద్దన్న ఆర్జే గారు ఇన్వెస్ట్ చేసిన ఈ టైటాన్ ఒక్కటి చెక్ చేసుకొని వెళ్ళిపోదాం. టైటాన్ నాకు తెలియదు ఇది ఒక కంపెనీ ఉంటుందని, నా పెళ్ళప్పుడు ఇందులోనే వాచ్ కొన్నా. అదొక ఆనందం కదా, పెళ్ళికి వాచ్ టైటాన్ పెడుతుందో ఓ అసలు తోపు అన్నట్టు. ఆ రోజులు అలా క్రియేట్ చేసి పడేశారు. సరే రండి, ఈ టైటాన్ అనేది ప్రమోటర్ దగ్గర 52 ఉంది, బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది బ్రాండ్, టాటా అంటేనే ట్రస్ట్ అంటారు, అలా క్రియేట్ చేసి పెట్టారు. అఫ్ కోర్స్ అది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో జాగ్రత్తగా వినండి, ఇది చూసి లో హై అనుకోకండి, అసలు సినిమా లోపల ఉంది. వెళ్దాం రండి, లోపలికి వెళ్దాం రండి. బాబా మ్యాక్సిమం మన పెద్దన్న ఎక్కడ ఇన్వెస్ట్ చేసిండో తెలుసా? ఎక్కడ? ₹3 దగ్గర. ఇది 58 ఉంది, ఇదిగో 7 ఇన్వెస్ట్ చేస్తుంది, ఇది 42 ఉంది. మన పెద్దన్న 7 పట్టుకొని ఉంటాడు, ఇది 12 ఉంది. అంటే దీనికన్నా ముందు నుంచే మొదలుపెట్టినట్టున్నాడు ఆయన. IPO ముందు నుంచే మొదలుపెట్టినట్టున్నాడు. సో ఏ నుంచి మొదలు పెడితే, సరేరా తమ్ముడు మనం 2008ను చూసుకుందాం, మనకి రెఫరెన్స్ 15 ఇయర్స్గా. 2008 అప్పుడు ఇదంతా 84 రూపీస్. ఇంటూ 100 వేస్తే ఇదేంది ఇక్కడికే ఉంది, హలో, ఇంటూ 100 వేస్తే ఆల్ టైమ్ హైలోనే ఉంది. మరి 50 బ్యాగరే కదా సార్ 2008లో చూస్తే. దీన్ని 2008లో చూడకూడదు, యాక్చువల్లీ దీని చరిత్ర మొదలైనప్పుడు చూసుకో. 12-13 రూపాయల దగ్గర మొదలైంది, 4,100 దగ్గరికి, 4,500 దగ్గరకు వచ్చింది. ఇది కాదు నువ్వు చూడాల్సింది. ఏం చూడాలి? స్ప్లిట్లు ఏమన్నా ఉన్నాయా, బోనస్లు ఏమన్నా వచ్చినాయా, డివిడెండ్లు ఎంత వచ్చినాయి, అవి చూసుకోవాలి. రండి కిందకు పోయి వెరిఫై చేద్దాం. ఇది బేరిషా బుల్బుల్ ఇషా, హే ఏ క్యా హే, వెరీ వెరీ బుల్బులిష్. సరే అయిపోయింది లేక రండి, లాస్ట్ మినిట్. సరేరా తమ్ముళ్ళు, క్లోజ్ చేస్తున్నారండి, ఆకలి అవుతుంది. ఏం చూడాలి? డివిడెండ్లు చూసుకో. డివిడెండ్స్ 10-11 ఇస్తారులే, పెద్ద ఎక్కువ ఇవ్వరు. 1 చాలా వస్తుంది డివిడెండ్, ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి, బట్ డివిడెండ్లు తక్కువే వస్తాయి. బోనస్లు ఏమన్నా ఇచ్చిండా? దొరికిపోయింది. 1:1 అంటే మీనింగ్ ఏంటబ్బా? హలో, వాట్ డస్ దట్ మీన్? వాయిస్ రావట్లేదరా? ఏందిరా, చెక్ చేయి ఒకసారి, వాయిస్ పెట్టుంచు నువ్వు. హలో, వస్తుందా? రైట్, అంటే అది ఇండైరెక్ట్గా ఒక స్టాక్కి ఇంకొక స్టాక్ అయింది, అంటే రేటు డబల్ అయింది. నౌ గోస్ టు స్ప్లిట్లు ఏమన్నా అయినాయా? ఎస్, 10 కాస్త 1 అయింది. అమ్మని అమ్మ, చాలా ఎక్కువరా. అంటే మీనింగ్ తెలుసా? 10 షేర్లు ఫేస్ వాల్యూ 1 అయింది. అంటే మీనింగ్ తెలుసా? ఒక్క షేర్కి 10 షేర్లు ఎక్స్ట్రా. అర్థం కాలే.
ఫేస్ వాల్యూ 10 కాస్త 1 అయింది. అంటే ఏమైంది? ఒక్క స్టాకు 10 స్టాక్స్ అయినాయి. బోనస్ 1కి 1. అంటే నీ దగ్గర 100 ఉంటే 200 అయినాయి. ఆ 200 ఇంటూ 10 వేస్తే 2000 అయినాయి. ఇంకా ఉంది, అవలే సినిమా. బోనస్లు, డివిడెండ్లు, స్ప్లిట్లు అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా? రైట్స్. ఇదిగో ఇంకా రైట్స్ కూడా ఇచ్చిండు. డూ యు నో వాట్ ఈస్ ద రైట్స్? ఒకటి ఉంటే 20గా అయిపోతాయి అనమాట. 1:20. నీ దగ్గర ఒకటి ఉంటే 20 షేర్లు, 340 రూపాయల దగ్గర ఇచ్చిండంట. నీ దగ్గర ఒక షేర్ ఉందనుకో, 20 షేర్లు కొనుక్కోవచ్చు. ఈచ్ షేర్ వాల్యూ 340. అప్పుడు ఏదో అది 1000 రూపాయలు ఉండుంటుంది. ఐ రిమెంబర్డ్, రిలయన్స్ రైట్స్కి వచ్చింది 2-3 ఇయర్స్ బ్యాక్. నా దగ్గర స్టాక్ ఉంది, అది 2500లో ఉంది. కానీ రైట్స్కి వచ్చిన స్టాక్ ఎంతకి ఇచ్చిందంటే 900 రూపీస్కి వచ్చిండు. అంటే మనకి 900 రూపీస్కి ఒక స్టాక్ ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే ఎంత ప్రాఫిట్ ఉన్నట్టు? 2500, 900. వాట్స్ ద డిఫరెన్స్? 1600 మనకు ప్రాఫిట్. అర్థమైందా? రైట్స్ కూడా ఇచ్చిండు. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. దాట్స్ ద రీజన్ హీ బికేమ్ మల్టీ బిలియనేర్. ఎవరో? మన ఆర్జే గారు. తమ్ముళ్ళు, ఇంత మంచి కాన్సెప్ట్ మీ అందరికీ నేను అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నా. ఇంకా మీరు ఏ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఫ్యామిలీ. రీడ్ టు రైజ్ అవ్వకపోయి ఉంటే డోంట్ మిస్ టు జాయిన్ ఇన్ ద రీడ్ టు రైజ్ అండ్ బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఇది మార్కెట్ డేస్లో ఎర్లీ మార్నింగ్ డైలీ ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ 9247522063 అనే ఈ నెంబర్కి హాయ్ రీడ్ అని పెట్టండి. హాయ్ రీడ్ అని పెట్టండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తారు. అండ్ నేను ఇందాక మీకు ప్రామిస్ చేసినట్టు ఈ ఒక్క పూటకి 1499 ఇస్తున్నా. మీన్స్ 500 రూపీస్ డిస్కౌంట్ చేస్తున్నా. అయితే ఇది మీరు యాప్లో కొనలేరు. మా నెంబర్కి మీరు హాయ్ రీడ్ పెడితే మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు. ఆ స్కానర్కి పే చేసుకుంటే మా వాళ్ళు బ్యాక్ ఎండ్లో యాక్సెస్ ఇస్తారు. డోంట్ మిస్ దిస్ గ్రేట్ 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 ఆపర్చునిటీ. దాట్స్ ఇట్ ఫర్ టుడే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్. అండ్ దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నా కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అయితే ఒక కండిషన్ నాకు ప్రామిస్ చేస్తారా? I should get energy from your side in the form of likes and comments. ఇది 1000 likes హిట్ అయితే నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే వస్తుంది. లేదంటే కాన్సెప్ట్ మార్చేస్తా, జాగ్రత్త. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. గుడ్ నైట్. Oh my goodness.